హాయ్ అండి, అందరికీ శుభోదయం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉదయం 6 గంటలకే లేచాను. పనులన్నీ స్టార్ట్ చేశాను. ముందుగా వాకిలి ఊడ్చాను. మా పిల్లలు లేవకముందే పనులన్నీ చేసుకుంటే కొంచెం ఏ టెన్షన్ ఉండదు. మా చిన్న పాప లేస్తే ఏ పని చేయనీయదు. ముందుగా వాకిలి ఊడవడం స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఇదే రొటీన్ వర్క్ అయినా ప్రతిరోజు ఏదో కొత్తగా మొదలైనట్టు అనిపిస్తుంది. ఇంటి పనులు, పిల్లల బాధ్యత, వంట పని ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. కానీ మనం మేనేజ్ చేస్తూ ఉంటే మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి వాటర్ చల్లుకున్నాను. చూసే వాళ్ళకి ఇవి చిన్న పనులు అనిపించినా చేసే వాళ్ళకి మాత్రం ఇది పెద్ద బాధ్యతే. వాటర్ చల్లడం అయిపోయాక ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఇంటి ముందు శుభ్రం చేసి అందంగా ముగ్గు వేస్తే మనసు చాలా తేలికగా, కొత్తగా ఆ రోజు మొదలైనట్టు అనిపిస్తుంది. నాకు ముగ్గులు వేయడం రాదు, కానీ కొంచెం ఏదో అలా చిన్న చిన్న ముగ్గులు వేయడానికి ట్రై చేస్తాను. ఇలా డైలీ రొటీన్ షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గు ఎలా వేసానో కామెంట్ చేయండి. ఈ హాఫ్ డే స్కూల్స్ ఏమో కానీ పిల్లలు మార్నింగ్ అసలే లేస్తలేరు. వాళ్ళు లేచేసరికి 7:30 అవుతుంది. ఎంత లేపినా లేవట్లేదు మా పాప అయితే. లేచాక కూడా ఒక 5 minutes వేస్ట్ చేస్తుంది. నేను పోను స్కూల్కి, ఈరోజు హోంవర్క్ రాయలేదు పోను అని అంటుంది. కానీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది నైటే. నువ్వు కంప్లీట్ చేసుకున్నావురా అని అన్నా కానీ పోను అంటుంది. తనకి లేపి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇక ఒక్కోసారి స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వొస్తుంది. కాళ్ళు నొస్తున్నాయి, నాకు జ్వరం వచ్చింది అని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నాయి రోజులు చాలా ఉన్నాయి. బోర్లు తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికే 7 అవుతుంది. ఇంకో 45 minutes ఉంది మా పాప స్కూల్కి. స్నాక్స్ ప్రిపేర్ చేసి తనని రెడీ చేసి పంపాలి. మార్నింగ్ ప్రేయర్కి కూడా మిస్ అవుతుంది. ఈ ఆఫ్టర్నూన్ స్కూల్స్ స్టార్ట్ అయిన నుండి. తను లేచేదే 7కి. 15 minutes అయినా సతాయిస్తుంది, పోను అని అంటుంది. బ్రష్ చేయదు, ఏడుస్తుంది పోను అని. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేసి కొంచెం బెస్ట్ అయింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకు కూడా లక్షల్లో తీసుకుంటున్నారు ఫీజు. ప్రైవేట్ కంటే గవర్నమెంటే బెస్ట్. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టాఫ్ క్వాలిఫికేషన్ ఇంటర్, డిగ్రీ, పీజీ ఉన్న వాళ్ళు ఒక టీచర్గా ఎలిజిబుల్. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలా ఉండదు కదా. కన్ఫామ్గా క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్. మన ప్రజలు ఎట్లున్నారంటే గవర్నమెంట్ స్కూల్ వద్దు కానీ గవర్నమెంట్ బస్సు కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ నుండి వచ్చే బియ్యం కావాలి, అన్నీ కావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే వద్దు. బోర్లు తోమడం అయితే అయిపోయింది. ఇల్లు ఊడ్చి బోర్లు సర్దేసి మా పాపని స్కూల్కి రెడీ చేయాలి. మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళాడు ఫ్రూట్స్ తీసుకురావడానికి. ఇల్లు ఊడ్చుకొని బోర్లు అయితే సర్దుకుంటున్నాను. గ్యాస్ పైన తూడ్చి పాలు పెట్టాను మా పాపకి. ఈ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిన నుండి టిఫిన్స్ చేయడం కుదరడం లేదు. తొందరగా టైం అయిపోతుంది. బయట పని చేసుకునే లోపే 7 అయిపోతుంది. మా పాపకి పాలు విత్ బ్రెడ్ తినిపించి స్కూల్కి అయితే రెడీ చేశాను. డైలీ మా హస్బెండ్, మా చిన్న పాప ఇద్దరు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళాడు. అందుకనే మా ఇంటి ముందు ఉండే పిల్లలతోనే వెళ్తుంది ఈరోజు. తనను పంపించాక ఫ్రెష్ అప్ అయి వంట అయితే స్టార్ట్ చేశాను. ముందుగా రైస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత నీట్గా కడుక్కొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి వేసి విజిల్ అయితే పెట్టుకున్నాను. ఈ ఇయర్లో మామిడికాయ పప్పు చేయడం ఇదే ఫస్ట్ రోజు. ఒక సైడు పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. మరోవైపు మామిడికాయ, ఒక చిన్న టమాటా, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేడయ్యాక 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను.
అవి కొంచెం వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. పప్పుచారులో పోపు ఎంత మంచిగా పెడితే అంత బాగుంటుంది పప్పుచారు. పప్పుచారులోకి ఎగ్ అయినా ఆమ్లెట్ అయినా ఉండాలి. మా ఆయనకి ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్నాను. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గాక కట్ చేసిన మీడియం సైజ్ టమాటోను యాడ్ చేయాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయంట, అందుకే చింతరసం పోయట్లేదు. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పప్పులో కలిపేసుకుంటే అయిపోతుంది. టమాటాలు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మరొక వైపు పప్పు కూడా 6 విజిల్స్ అయిపోయాయి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ టైంలో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు చాలా బాగా ఉడికింది. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ పోసాను. చాలా బాగా ఉడికింది పప్పు. మనకు కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని పోపు యాడ్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని ఒక 10 నిమిషాల దాకా మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగుంటుంది పప్పు. ఫైనల్గా ఇలా వచ్చింది, చూడండి ఎలా ఉందో. టేస్ట్ చేసి వేసుకున్నాను సాల్ట్, నాకైతే సరిపోయింది. ఫైనల్గా ఇలా వచ్చింది మామిడికాయ పప్పు. తర్వాత మా చిన్న పాప నేనైతే అన్నం వేసుకొని కూర్చున్నాము. మా చిన్న పాప చూడండి ఎలా తింటుందో. టమాటాలు, ఆనియన్స్, ఎగ్ ఉంటే ఎగ్ తింటుంది, రైస్ తినదు. రైస్ నేనే తినిపించాలి. కాలుతుందంట చెప్తుంది. ఊపుకుంటా తిను అంటే ఊపుతుంది. అంతలోపే మా ఆయన మార్కెట్ నుండి వచ్చాడు. తనకి కూడా అన్నం వడ్డించాను. అందరం కలిసి తిన్నాము. పిల్లల్ని, ఇంట్లో పని, వంట పని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే, కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మా మార్నింగ్ రొటీన్. మీరు కూడా ఎలా డేని స్టార్ట్ చేశారో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.